జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యులకున్న నిజమైన బంధం ఏమిటనే దాని గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం. కొన్ని రోజులుగా విద్యల గురించి నేను మీకు చెబుతూ ఉన్నాను. ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, సద్గురువుల వారి కృప పొందిన తర్వాత జీవికి ఎలా అది అతని లక్ష్య సాధనకు ఉపయోగపడుతుంది. ఈ లక్ష్యం సాధించడానికి రకరకాల విధానాలున్నాయి. అంటే సద్గురువు ఏ పద్ధతి పాటించేవారో ఆ పద్ధతిలోనే మన శిష్యుల్ని నడిపించి తీసుకెళ్లగలరు. ఆయన చేసిన తపస్సులు, ధ్యానాలు తన శిష్యుల చేత ఆయన చేయిస్తున్నారు. ఆ పైన తను చేయడానికంటూ ఏమీ లేదు. తప్పుడు అలవాట్ల నుంచి తను విడుదలవుతాడు. శిష్యుల్ని కూడా అదేవిధంగా విడుదల చేయిస్తున్నారు. గురువుగారికి ఎంత ప్యూరిటీ ఉందో అదే స్థాయిలో ప్యూరిటీ శిష్యుల్లోనూ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకవేళ సద్గురువు జీవితం ఇంప్యూర్ అయ్యుంటే తనను సద్గురువని చెప్పలేం, కులగురువులని చెప్పొచ్చు. ఇంప్యూర్ అయిన ఒక గురువు ఎలా శిష్యుల్ని ప్యూర్ చేయగలడు? అక్కడ గురువుకి ఏ చైతన్యమూ లేదు, శిష్యునికి మాత్రమే ఈ గురుభక్తి అనేది ఉంటుంది. అందువల్ల గురువు ఏ స్థాయిలో ప్యూర్గా ఉన్నారో అదే స్థాయిలో శిష్యునికి ఫలితం అనేది లభిస్తుంది. నాకు దొరికిన దాదాజీని గురువు అనలేం, సద్గురువు అని అనలేం. అతనొచ్చి సత్పురుషుడి కంటే జ్ఞాన పురుషుడిగా ఉండేవారు, ఆత్మజ్ఞానిగా ఉండేవారు, విజ్ఞానిగా ఉండేవారు. అతని దగ్గరున్న పద్ధతి ఏంటంటే అది రహదారి, ఇంకొకటి అడ్డదారి. తేలికైన దారి, కఠినమైన దారి అని రెండు దారులున్నాయి. రహదారంటే స్టెప్ బై స్టెప్ మెట్లు ఎక్కి ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. అలా గమ్యం చేరుకోగలం. ఇది రహదారి, ఇది అడ్డదారిగా రెండో దారి. మీరు హైవే చూసుంటారు, అందరూ ఆ దారిలోనే వెళ్లాలని కోరుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అడ్డదారి ఎన్నుకోవాలి, షార్ట్ కట్. ఎలివేటర్ అంటే మెట్లు ఎక్కకుండా పైకి వెళ్లడానికి వాళ్ళు లిఫ్ట్ ఎక్కి 100 అంతస్తుల బిల్డింగులో మెట్లు ఎక్కి వెళ్లాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ పద్ధతి పాటిస్తారు. లిఫ్ట్లో ఏ కష్టమూ ఉండదు, చాలా ఈజీగా చేరుకుంటారు. అది 1 నిమిషంలో పైకి వెళ్ళిపోతారు, 100 అంతస్తులకి. ఇలాగే ఆధ్యాత్మికంలోనూ 2 దారులున్నాయి, క్రమం, అక్రమం. శాస్త్రాల్లో అక్రమం అంటారు, క్రమమే సక్రమదారి అంటారు. అంటే ఎగిరి వెళ్లడాన్ని అలా అంటారు. తాబేలు, టార్టాయిస్ ఉంది చూసారా, తాబేలులా మెల్లగా 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 ముందుకెళ్తుంటుంది. దీన్ని పిపీలకం అంటారు. ఇలా 2 దారులున్నాయి. సద్గురువు ఎప్పుడూ క్రమ పద్ధతే పాటిస్తారు. అక్రమంగా ఏదో ఒకరోజు, అంటే 1,00,000 సంవత్సరాల తర్వాత వస్తుందనుకోండి, దాదాజీ ఇక 1,00,000 సంవత్సరాల తర్వాతే దీన్ని చేరుకోగలరు. ఈ రోజుల్లో, ఈ కఠినమైన ఈ రోజుల్లో ఇది చాలా సులభమైన దారిగా చెప్పుకోవచ్చు. 2-3 గంటల్లోగా ఆత్మదర్శనం చేసుకుని తనువు మనసు వేరువేరనే ఆలోచనలతో మనం బతికేస్తూ ఉన్నాం. మనం అది సక్రమ మార్గంలో చేరుకోగలమని నమ్మొచ్చు. అది మీకు దక్కాలని నేను కోరుకుంటున్నాను. నా దగ్గరకొచ్చి ఆత్మజ్ఞానాన్ని మీరు అందుకోవడానికి మీరు 2 గంటల సేపు ఇక్కడ కూర్చుంటే చాలు.
కానీ దానికంటే ముందు మనస్సులో లోతుగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఎలాగైనా ఆత్మను దర్శించుకోవడమే. అది నా ఆఖరి లక్ష్య సాధన అవుతుంది. అలాగే పుట్టుక నుంచి మనం విముక్తి పొందడానికి క్రమ పద్ధతి అనేది చాలా కఠినమైనది, కష్టమైనదని తెలుసుకోవాలి. కానీ అందులో మాత్రం శిష్యులు ఎక్కువగా ఉండరండి. 2 3 ఉంటారు. తీర్థయాత్రికుల్లో ఎక్కువ మంది శిష్యులుంటారు. కానీ సద్గురువు దగ్గర సంయోగ దృష్టి దక్కేదాకా ఈ శిష్యులు ఉండే తీరాలి. అంటే సంయోగ దృష్టికి అనేక విధానాలు చూడక తప్పదు. ఇలా ప్రాప్తమున్న శిష్యులు సద్గురువుకి తక్కువగానే దొరుకుతారు. కారణం అది కఠినమైన దారి, కఠినమైన కృషితో మాత్రమే అది సాధ్యం. ముందడుగు ఖచ్చితంగా వేయగలరు. అందువల్ల ఆ పద్ధతికి 2 గురువులు ఉండాలి. అప్పుడే ఆ శిష్యులు లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలరు. అక్రమదారి చాలా తేలికైన దారి. దానికి ఎక్కువ మంది శిష్యులు వస్తారు. దాదాజీ గారి రోజుల్లో వేలాది మందికి ఈ ప్రాప్తం దక్కేది. కానీ ఈ రోజుల్లో అంతకంటే ఎక్కువగా జనాలు వచ్చి చేరుతున్నారు. జనసంఖ్య పెరుగుతుంది. అక్రమదారి ఏంటంటే, మీ గుణం ఏంటి, మంచైనా సరే చెడైనా సరే జ్ఞానులు మిమ్మల్ని గుణవంతులుగా మార్చేస్తారు. క్రమంగా శిష్యులు స్వయంగా గుణవంతులై ఉండాలి. వారి గుణగణాలు, మంచి అలవాట్లు, సత్ప్రవర్తన ఇవన్నీ సద్గురువుతో చెప్పడానికి బాగుంటాయి. దానికి తగిన మనోబలం వాళ్లకు తప్పక ఉండాలి. అప్పుడే సద్గురువు వాళ్ళని తేలిగ్గా ముందుకు తీసుకెళ్ళ. ఇక్కడ బట్టబయలుగా ఏమీ అక్కర్లేదు. మీకు అంతర్లీనంగా దీంతో పనిపడుతుంది. ఆలోచనలు, చక్కని ఆలోచనలు కలిగి ఉండాలి. తర్వాత ఆత్మ, ఇది మాత్రం ఉంటే చాలు. కానీ దాదాజీ ఏమంటారంటే, అక్రమదారిలో 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి పరమసాధువు, నాకేమీ తెలీదు అనే భావన. ఈ 2 ఉంటే చాలు. పరమసాధువు అంటే మీకు జ్ఞానితో అమితమైన ఆత్మీయత ఉండాలి. ఇతనే నా ఆత్మ, ఇతనే నా కోసం, మోక్షం కోసం ఆత్మతత్వాన్ని బోధించబోతున్నారు. పరమ ఉపకారిగానూ ఉంటారు. అతనిలో ఎటువంటి తేడా నేను చూడకూడదు. ఇది మీకు లోలోనే ఉంది. పైకి చెప్పుకోవడానికి ఏ సంకోచం వద్దు. లోపల తక్కువ. గురువు గురించి ఏనాడు తక్కువ చూపు చూడకూడదు. ఇతనే నా పరమ గురువులనే భావనతో మెలగాలి. ఇలా ప్రతిదీ సరిగ్గా ఉంటే ఖచ్చితంగా ఆ పరమాత్మను దర్శించుకోగలం మనం. రెండోది, నాకేమీ తెలీదనడం ఉత్తమం. అన్నీ తెలిసిన వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు కదా. మీకు ఇక్కడ ఏదైనా లోటు ఉంటే కదా ఇక్కడికి వచ్చి అడిగేది. కానీ ఇందులో ఏ సంప్రదాయమూ లేదు, శిష్యులు ఉండాలనే కండిషను లేదు, గురుభక్తి చాటి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగైతే మీరు ఇక్కడికి మంచి మనసుతో వస్తే చాలు. పని బడితే మాత్రం రావచ్చు. కానీ అన్నీ తెలుసని మనసులో అహంకారంతో విర్రవీగేవాళ్లు నాకన్నీ తెలుసని అహంతో ఊగిపోతారు. ఆ అహం నుంచి కిందికి దిగి రావడం కష్టతరమే. అలాంటి వాళ్లకి ఆత్మను దర్శించుకోవడం చాలా కష్టమైన పని. కానీ దాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలి. అప్పుడే అక్రమ మార్గంలోకి మీరు వస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే, క్రమంగా ఏం జరుగుతుంది, కష్టాలు. మీ దగ్గర చక్కని భోజనం ఉందంటే ఇతరులకు పంచిపెట్టండి. అది బాగాలేదంటే మీరే తినేయండి. అప్పుడే మీరు సద్గుణాల్లోకి ప్రవేశించి దుర్గుణాల నుంచి స్వేచ్ఛ పొందుతారు. లేదంటారా, మీ పళ్ళెంలో ఏముందో అదంతా పూర్తిగా తినండి. బాగున్నా సరే బాగోలేకపోయినా సరే, ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగుండకపోవడం కూడా జరుగుతుంటుంది. కానీ 2-3 గంటల్లో మీ మనసు ఒకే దారిలోనే నడవాలి. ఆ మనోభావనుంటే నిజంగా స్వతంత్రభావం కలుగుతుంది. కర్మల నుంచి విముక్తి పొందుతారు. మనసులో ఉన్న ఆలోచనలు చాలా విలువైనవి. బయట నుంచి చెప్పడం కాదు,
క్రమంగా ఎప్పుడూ నమ్మకం పెంచుకోవాలి, శరీరం శుభ్రంగా ఉండాలి. అలాంటివి ఈ కలియుగంలో చూడడం కష్టమే. పెద్దవాళ్లు చాలా పవర్ఫుల్ మనుషులు. ఈ రోజుల్లో బతికేవాళ్లు చాలా బలహీనులు. ఈరోజు ఒక సోదరి కనిపిస్తే తన జుట్టు పట్టుకుని లాగి బలవంతంగా రేప్ చేశారంటే ఆ సోదరి ప్రతిఘటించలేక ఏడుస్తూ వేడుకుంటూ దయచేసి నన్ను వదిలేయండి, దయచేసి నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది. తర్వాత తనని తీసుకెళ్ళిపోతారు. మీరు ఫలితం చూపండి. ఇలాంటి వాళ్ళు ఎలా మోక్షం సాధిస్తారు? ఇలాంటి వాళ్లే అక్రమ మార్గదర్శులు. అది ఆత్మకి ఫలితం దక్కితే బయట శరీర ఫలితం స్వతహాగా వచ్చి చేరుతుంది. ఇలా క్రమంగా ముందు శరీర ఫలితం సాధించాలి, ఆ తర్వాతే ఆత్మీయ ఫలితం సాధించగలరు. రెండింటికీ తేడా ఉంది. అక్రమంగా మనసును నిర్బంధించలేరు, నిషేధించనూ లేరు. శ్రమతో బహాటంగా తపస్సు చేస్తూ మనం ముందంజ వేయాలి. ఇక్కడ మనసులో ఉంటే చాలు, బయట ఏం జరిగినా అది మిమ్మల్ని బాధించదు, ముందుకెళ్తూనే ఉంటారు. మోక్షాన్ని చేరుకోవడానికి ఎవరూ మీకు దారి చూపించరు. తీర్థంకరులు, జ్ఞాన కృష్ణ పరమాత్ములు, మహావీరులు వీరంతా మహారాజులుగా వెలిగారు. అలాగే గౌతమ బుద్ధుడు కూడా ఎవరూ ఆర్డినరీ వాళ్ళు కాదు. బయట చాలా గొప్ప అధికారంతోనే వాళ్ళు పుట్టారు. కానీ అది వాళ్లకు అడ్డం కాలేదు. వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోయారు. అందువల్ల ఇది మనం తెలుసుకోవలసిన ఒక విషయం అవుతుంది. ఈనాటి ప్రపంచం ఏ తీరున ఎలా ఉందంటే, కలియుగంలో క్రమ పద్ధతిలో పైకి రావడం కష్టం, అతి కష్టం, చాలా కష్టతరం, చాలా చాలా కష్టతరం. కారణం ఎవరు బాహాటంగా తపస్సు చేయలేకపోవడం. అది మాత్రమే కాదు, ఎన్నో విషయాలు మనం వినాలి, ఎన్నో తపస్సుతో మనం సాధించాలి, శాస్త్రాలు చదవాలి, పూజలు చేయాలి, అలాగే ధ్యానము చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే మనసులో ఉన్న విషయాలు ఇవన్నీ చేసుకుంటూ వాళ్ల బలాన్ని పరిశోధిస్తుంది. కొన్ని కృపలు, ప్రయాణం, తర్వాత ధ్యానం, తపం, ఆసనం. ఒక ఆసనం నుంచి ప్రారంభించి ఆ తర్వాత 10 సంవత్సరాలు బతుకు సాగిస్తారు. కాని ఈ విషయంలో మాత్రం క్రమంగా శిష్యులకు ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. శిష్యులు ఎప్పుడూ ఆలోచన అని ఉంటారు. జ్ఞాని ఆలోచిస్తాడు, సద్గురువు ఆలోచిస్తాడు, వాళ్ల శిష్యులు ఆలోచిస్తారు. ఆలోచన లేకుండా ఎవరూ లేరు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. కానీ ఇందులో ఆలోచనలు మరుగవుతాయి. 2 గంటల్లో జ్ఞానం పొందేటప్పుడు ఆలోచనలకు తావు ఉండదు. ఒక ఆలోచన కూడా చేయరు, అన్నీ మరిచిపోతారు. అలాగే కుటుంబంలో భార్య, బిడ్డలు, మనవళ్ళు అని ఎన్నున్నా సరే అందరికీ బాధ్యత తెలియజెప్పాలనే నిర్బంధం ఏర్పడుతుంది. ఆత్మలో మీరు గట్టిగా నిలుస్తారు. ఒక్క దిగులు కూడా మీకుండదు. ఈ విధంగా కొంతమంది ఉన్నారు. వాళ్లకు ఏ పెద్ద సమస్య ఉన్నా కొడుకు, కూతురు, తర్వాత భర్త చనిపోవచ్చు, కానీ నేనేం చేయగలను అనకుండా ఆలోచించాలి. ఏం జరిగినా అంతా విధిరాత. ఆత్మకి ఏమీ జరగదు, దేహమే కదా పోయింది. ఆత్మకి ఏమీ జరగదు. భర్త చనిపోతే అతని శరీరమే కదా చనిపోయింది. ఆత్మకి చావు అనేది అస్సలు లేదు. ఆత్మ ఎప్పటికీ బతికే ఉంటుంది. వాళ్లకు కొంచెం కూడా బాధ ఉండదు. ఆలోచనలు అస్సలు ఉండవు. ఇలాగే వేదన నుంచి విముక్తి పొందే దారి. వేదన మరణం. వేదన మీకు కర్మను పెంచుతుంది. అది మిమ్మల్ని చెడు మార్గంలోకి తీసుకెళ్తుంది. మీ జీవితం ఆలోచనలతో సాగితే అది నిజంగా నిద్రపోనివ్వదు. రాత్రి నిద్ర లేకుండా ఇటువంటి ఆలోచన జీవితంలో ఒక్కసారైనా మీకు ఏర్పడుతుంది. ఒక విషయాన్ని తెలియజేయాలి, అది మిమ్మల్ని మృగజన్మానికి మార్చేస్తుంది. తర్వాత ఆ కర్మ నుంచి బయటపడ్డాక మీరు ఏ జన్మలోకైనా ప్రవేశిస్తారు. కానీ ముందు ఇది ముగించాలి. చెప్పండి, ఈ ఆలోచన మీకు ఎన్నడూ కలుగుతుంది? ఈ మనిషి జన్మను ఆలోచనలతో మనం వృధా చేసుకుంటున్నాం. ఈ ఆలోచనల వల్ల ఏదైనా ఒరుగుతుందా? ఏదైనా సమస్య లేకుండా పోతుందా? ఏమీ లేవు.
అందువల్ల మీరు ఆలోచన నుంచి విముక్తి పొందడానికి సద్గురువునో భగవంతుణ్ణో వేడుకుంటే అది వాళ్లతో చెప్పుకుంటే చాలు. నాకు ఆలోచనలు పుడుతున్నాయి, ఏదైనా పరిహారం చేయండి, నాకు ఏదో ఒక దారి చూపండి, నాకు ఆలోచనలు నచ్చవు, నేనిష్టపడను, అయినా నాకు ఆలోచనలు వస్తున్నాయని భగవంతుడితో చెప్పండి. భగవంతుడా, దీన్ని మీ పాదాల కింద సమర్పిస్తాను అని చెప్పండి. అప్పుడు మీ మనో ఒత్తిడి తగ్గుతుంది, ఆలోచనల నుంచి మీరు విముక్తి పొందుతారు. ఇలా మీరు క్రమ మార్గంలో ఆలోచన చేస్తూ అక్రమ మార్గంలో ఆలోచనలు కనిపించకుండా పోతాయి. నేను ఆత్మ అంటే ఆలోచన ఎలా పుడుతుంది? అహం లేకుండా పోతుంది. దిగుళ్ళు లేక బాధలు ఇవి కలిగే కారణాలు ఏమిటో తెలుసా? అహంభావమే కదా. అంచేత అహం ఉంటే ఇవన్నీ ఏర్పడతాయి, కానీ అక్రమంలో అహం ఉండదు. అలాగే బుద్ధిని అహంకారాన్ని అది కంట్రోల్ చేస్తుంది. క్రమంగా బుద్ధి అహం ఫుల్ ఫామ్లో ఉంటే ఆఖరిదాకా అది ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది? బుద్ధి అహంకారం లేకుండా పోవడానికి మనం బాగా కృషి చేస్తాం. క్రమంలో బుద్ధిలోని విషయాల్లో అహంకారాన్ని మనం సైన్ చేయనివ్వట్లేదు. స్వార్థంగా ఉండకూడదు. అందువల్ల అది చేతల్లో కనిపించదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందుకొస్తారు. ఇక్కడ 2 గంటల్లోగా మీకు అహంకారం లేకుండా పోతుంది. అప్పుడు అహంకారం బుద్ధిలోకి ప్రవేశించి సైన్ చేస్తుందని మీరు ఊహించలేరు. కొత్త కర్మలు మాత్రం ఖచ్చితంగా ఏర్పడవు. అదే గ్యారంటీ. అహంకారం లేకుండా పోతే కర్మల దగ్గరికి రావు. లేదంటే అది ఉంటుంది. బుద్ధి పెద్ద చక్రంలా ఉంటుంది. మన కుటుంబ విషయాల చుట్టూ అది తిరుగుతూనే ఉంటుంది. మోక్షాన్ని అది అందుకోనివ్వదు. బుద్ధి ఎప్పుడూ వకాల్తా పుచ్చుకుంటుంది. కారణాలు ఏమీ ఉండవు. దానికి చాలా గొప్ప పవర్ ఉంది. ఈ లోకంలో నేను ఒక్కడే సర్వం, అన్నీ నా వల్లే జరుగుతాయి అని అనుకుంటాం. కానీ ఇది బుద్ధికి, దాని దగ్గరున్న లైటర్కి అహం చచ్చిపోతుంది. ఈ లైట్ వల్ల అన్నీ కనిపిస్తాయి. ఇది మంచిది, ఇది చెడ్డది అని, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇవన్నీ బుద్ధే నేర్పిస్తుంది. అహంకారానికి లైట్ లేదు, చీకటే మిగులుతుంది. అందువల్ల బుద్ధి ఏం చెప్పినా అహమే అది సైన్ చేస్తుంది. క్రమంగా హెచ్చరికతో ఉంటుంది. అహంకారం బయట అహంకారాన్ని బుద్ధి విషయాల్లో తలదూర్చడానికి ఒప్పుకోదు. అప్పుడు క్రమ మార్గంలో మీకు కొత్త కర్మలు చేరకుండా మీరు ఆపేయొచ్చు. విముక్తికి తగిన దారి దొరుకుతుంది. కష్టాలన్నీ మీకు తగ్గిపోతాయి. ఇలాగే క్రమంలో అక్రమంలో రెండింట్లోనూ డిఫరెన్స్ ఉంటుంది. క్రమంలో వ్యవహార సత్యాన్ని సత్యముగా చూస్తుంది. కాని ఇందులో సత్యం అబద్ధం కాదు, ఆత్మ తప్ప సత్యం లేదు. అన్నీ వ్యవహార సత్యాలే. రిలేటివ్ సత్యం అంటే సాగనీయకుండా ఈరోజు సత్యం అనిపించేది రేపు అబద్ధంలా అనిపిస్తుంది. ఈరోజు మీరు చెప్పొచ్చు, నేను మా డాడీ కూతుర్ని అని. కానీ పెళ్ళయిన తర్వాత మీరు భర్తగారింటికి వెళ్ళాక మేం వీళ్ల కూతుర్నని చెప్పగలమా? మీరు వారి కోడలైపోతారు. అగ్నిసాక్ష్యంగా దాన్ని మీరు తిరిగి వస్తారు. ఆ తర్వాత కూతురనేది కోడలవుతుంది. ఆ తర్వాత బుర్రలో నేను కోడల్నని గుర్తుకొస్తుంది. పెళ్లికి ముందు ఏనాడైనా నేను కోడల్ని అని గుర్తుకొచ్చిందా? నేను కూతుర్నే కదా. రెండింట్లో ఏది నిజం? రెండూ మీకు శాప విమోచన శక్తే కదా. ఇది వచ్చి రిలేటివ్ సత్యమే. ఈ రెండూ మీకు రియల్ అనేది ఆత్మే కదా. కానీ రియల్ సత్యం అనేది చాలా మహత్తరమైన విషయం. ఇది మొత్తం చేంజ్ అవుతుంది, మారిపోతూనే ఉంటుంది, మార్పు కలుగుతుంది, మరిపిస్తుంది. అన్ని అవతారాల్లోనూ అన్ని జన్మల్లోనూ రిలేటివ్స్తో బతుకుతూ ఉన్నాం. అందువల్ల రిలేటివ్స్కి మహత్యం తెలియట్లేదు. రియల్ సత్యానికి విలువిస్తాం. రియల్ సత్యం నాశనం చేస్తుంది. ఈ రోజుది, రేపు మరొకటి. అందువల్ల క్రమంగా క్రియలతో ఆఖరిదాకా అక్రమంగా మొదట చేసేవాళ్లు ఉండరు.
కారణం అది లేకుండా పోతుంది. కాబట్టి క్రియాశీలుడు కనిపించకుండా పోతాడు. క్రమంగా ఆఖరిదాకా క్రియాశీలుడు నిలబడిపోతాడు. నేనన్నీ చేయగలననే అహంకారం తోడుగా ఉంటుంది. వాళ్ల సహాయంతో వాళ్ళు జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు. అన్ని ప్రయత్నాల్లో నేనే చేస్తానన్న అహంకారం ఉంటుంది. నేనిది చేయాలి, అది చేయాలి, ఈ ధ్యానం నేనే చేయాలి, నేనే ఈ తపస్సు చేయాలి. ఎవరు ఈ నేను? ఎవరి క్రియాశీలుడు? ఎవరు చేస్తారంటే అహంకారం. ఆత్మ ఏమీ చేయడం లేదు, తపస్సు చేయడం లేదు, జపం చేయడం లేదు, ఉపవాసం ఉండట్లేదు. అది వెతికి వదిలేయడానికి ఏవీ ఉండదు. ఇదే సత్యం. ఆఖరిదాకా అది ఈ విధంగానే కొనసాగుతూనే ఉంటుంది. ఇది పరమ సత్యమై నిలుస్తుంది. ఇందులో ఏ తేడా లేదు. కేవలం జ్ఞాన రూపంలో ప్రకాశిస్తుంది. జరిగే మార్పులన్నీ దాన్ని తెలివితేటలతో, అహంకారంతో ఏర్పడుతుంది. మనం స్వయంగా నిజాయితీగా బతుకుతూ ఉంటే ఎప్పటికీ ప్రపంచంలో నిజాయితీగా బతకలేం. ఇది నాశనమయ్యే సత్యమే. నాశనమవ్వనిది ఏది? అన్నీ నాశనమయ్యే సత్యాలే, రిలేటివ్ సత్యాలే. నిరంతరం అనేది, పర్మనెంట్ అనేది సత్యం ఒకటే అంటాం. ఈ వరల్డ్లో ఆ తత్వాన్ని సత్యమని అంటారు. ఆత్మతత్వం ఉంది, జడతత్వం ఉంది, ఇవన్నీ తత్వాలే. విచిత్ర తత్వాలు అనేది, సాయుధ తత్వం అనేది, ఇవన్నీ తత్వాలే. కాలతత్వం, ఇవిగాక అవకాశతత్వం. అవకాశలోకాన 7 ద్రవ్యాల నుంచి అవి కనని తత్వాలు. ఇవి ప్రపంచంలోనే ఉన్నాయి. మన శరీరంలో 6 ద్రవ్యాలున్నాయి. 6 ద్రవ్యాల కాన్సంట్రేషన్ పరమసత్యం. మిగతావన్నీ రిలేటివ్, నాశనమవ్వనివి. వీటి నుంచి ఏదైనా పరమ సత్యంగా నిలిచిందా? మీరు ఈ ప్రపంచంలో 3 హక్కుదారులుగా ఉన్నారు. మీరు స్వయం పరమాత్మగా ఆ ప్రపంచంలో హక్కుదారులు. ఒక వస్తువు కావాలని ఆశపడకండి. మీరు దేనికోసం ఆశపడతారు? అది మీ నుంచి ఓడిపోయే విషయం అవుతుంది. మీరు ఆశపడే వస్తువులన్నీ స్వయంగా వచ్చి వాలతాయి. మీరు ఆశపడిన వస్తువులు ఒకవేళ వాలినా వాలకపోయినా, మీరు దానికోసం ఆశపడినప్పుడు మీలో మీకు ఏ తేడా అనిపించదు. ఆ స్థితి ఏమిటంటే, ఈ మోక్ష మార్గం మీకు మోక్షం కలిగిస్తుంది. నీచమైన పదవిలో ఉన్నారు. అప్పుడు మీరు ఏ వస్తువుకి కక్కుర్తిపడరు. అన్నీ మీకే దక్కుతాయి. ఆత్మకి బలం ప్రసాదించే ఈ ఆత్మీయత మీ నుంచి నిజంగా బయటపడిపోతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం అనేది మీకు అక్కర్లేదు. ఆత్మ బయటపడుతుంది.